సో ఇది నెరవేరట్లేదు, పట్టుదలగా ప్రార్థించాం. అదొక పనిగా, అదొక మేజర్ పాయింట్గా మనం తీసుకోం. ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని సమస్యలతో నలుగుతున్నా, ప్రయత్నాలు ఎంత విఫలమైనా దేవుడు చెప్పిన ఆ పని మాత్రం చేయం. పొద్దునే ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, పొద్దున్నే ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, అలవాటు ప్రార్థన, ఆశువు ప్రార్థన. ఇయేగా పొద్దున్నే ప్రార్థన ఏంది, అన్ని కలిపి కొట్టడం. సాయంత్రం ప్రార్థన ఏంది, మళ్ళా సాయంత్రం ప్రార్థన అంత డెప్త్ ఏమి ఉండదు. మళ్ళీ పొద్దున్నే కొంతమందికి భారం వచ్చింది, కొంతమందికి సందకాడు వచ్చింది. మొత్తాన్ని రోజు మొత్తంలో ఒకసారి, అది కూడా అన్ని కలిపి చేసే ప్రార్థన. కొంతమంది అది కూడా ఉండదు. ఒక పక్క బాధల్లో చిత్రవదగా నలిగిపోతూ ఉంటారు, కానీ మోకాళ్ళు మాత్రం దేవుని దగ్గర ఉంచి పట్టుదలతో పెనుగులాటలు మాత్రం చేయరు. ఎంత కొలిమిలోనన్నా కాలుతాడు, కానీ మోకాళ్ళుని దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడదాం అనుకోడు. 5 నిమిషాలు 10 నిమిషాలు. దేవుడు ఏం చెప్తున్నాడు? కనీసం ప్రార్థించడం చేత కాకపోతే, నాకేం చేత కావట్లేదు, బతకడం చేత కావట్లేదు, ప్రార్థన కూడా చేత కావట్లేదు, అసలు నా బతికే ఎందుకు చేత కావట్లేదని, ఏమీ చేత కాలేదన్నా నా ముందు కూర్చోరయ్యా అని అడుగుతున్నాడు ఆయన. కూర్చోవటం కూడా చేత కాకపోతే ఇంకేం చేయాలి?